హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. సో ఈరోజు క్లాసులో మనం పాలిటీ క్విక్ రివిజన్లో భాగంగా మనం సమాచార హక్కు చట్టం గురించి నేర్చుకోబోతున్నాం. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఏ స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఒక ఏరియా ఎప్పుడూ కూడా కరెంట్ అఫైర్స్లో అనేది నలుగుతున్నటువంటి ఏరియా ఏదైనా ఉన్నది అంటే అది సమాచార హక్కు చట్టం. సో 2024 మొత్తాన్ని, అంటే ఇప్పుడు మనం బేసిక్గా ఇంకొక 1 డే, అంటే నాకు తెలిసి ఈ వీడియో రికార్డ్ అనేది 2025లో అవుతున్నది, కరెక్ట్గా మనకి జనవరిలో అవుతుంది. సో 2024 ఇయర్ మొత్తం కూడా మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్లో అనేది ఉందో ఆ కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి మొత్తం ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటితో పాటు సమాచార హక్కు చట్టము అంటే ఏంటి, ప్రజాస్వామ్య దేశంలో ఈ సమాచార హక్కు చట్టము అనేది ఎంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనేది ఒక క్విక్ రివిజన్లో భాగంగా ఒక 20 మినిట్స్లో దీని గురించి అనేది తెలుసుకోబోతున్నాం. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా 20 మినిట్స్లో దీని చారిత్రక నేపథ్యం నుండి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ వరకు కూడా సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సో మీకు తెలిసిందే, పాలిటీ క్విక్ రివిజన్ అనేది మనకు స్టార్ట్ అయింది. సో చాలా ఎంతోమంది మన్ననలు అనేది అందుకుంటుంది ఈ కోర్స్ అనేది. సో ఈ టైంలో మీకు ఒక 3 డేస్ అనేది లేట్గా క్లాసెస్ అనేవి వస్తున్నాయి. దానికి నేను బేసిక్గా కొంచెం ఇబ్బంది పడుతున్నా. దానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యన కొంచెం మనకి ఈ యొక్క MCQs మీకు ఎక్కడో కాపీ కాకుండా నేను తయారు చేసేసరికి కొంచెం టైం పడుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక 3 డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అనుకున్న టైంలో కల్లా మీకు మొత్తం జనవరి 5 కల్లా మొత్తం వీడియోలన్నీ కూడా మీకు కంప్లీట్ అవుతాయని కూడా మాటిస్తున్నాను. రైట్, మనం కరెక్ట్గా డిసెంబర్ 5న స్టార్ట్ చేసాం, జనవరి 5 కల్లా కంప్లీట్ అవుతున్నాయి. మరొక 20 డేస్తో మరొక బ్యాచ్ కూడా మనకి జనవరి 31 కల్లా క్లోజ్ చేస్తాం మనం. సో సరే, ఇంకా లేట్ చేయకుండా సమాచార హక్కు చట్టానికి సంబంధించి విషయాలు నేర్చుకుందాం. సో ఈ చట్టం ముందుగా ఎప్పుడు చేయబడింది అంటే మనకి 2005లో అనేది చేయబడింది. అసలు ఈ చట్టం రావడానికి గల ప్రధానమైనటువంటి కారణము ఏంటంటే, బేసిక్గా భారతదేశము అనేది ప్రజాస్వామ్య దేశం కాదు, అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం. మరి ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిపాలించడం కోసం ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వము అనేది ఉంటుంది. మరి ఈ ప్రభుత్వము ఏదైతే ఉంటుందో ఈ ప్రభుత్వము ప్రజలకు బాధ్యతాయుతముగా, ప్రజలకు పారదర్శకంగా తమ యొక్క సేవలను అందించాలి. మరి ఈ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో వచ్చిన ప్రతి ప్రభుత్వము కూడా పారదర్శకంగా సేవలు అందిస్తుందా, అందించడం లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గత 75 ఏళ్ళ స్వతంత్ర జీవితాన్ని మనం చూడడం అనేది జరిగింది. ఈ 75 ఏళ్ళ స్వతంత్ర జీవితంలో మనల్ని అనేది పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కొన్ని అవినీతి అనేవి చేశాయి, కొన్ని నీతివంతమైనటువంటి సమాజాన్ని అనేది కూడా మనకి ఉండడం జరిగింది. మరి ఇటువంటి ప్రభుత్వంలో పారదర్శకతను పెంపొందించాలనే ఉద్దేశంతో పరిపాలనా వ్యవహారాల్లో గోప్యత అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్ళు. మరి ఇటువంటి గోప్యత అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందుకు అనేది తీసుకురావడంలో ఒక కీలక పాత్రను పోషించినటువంటి చట్టమే ఏంటి అంటే ఈ యొక్క సమాచార హక్కు చట్టం. మరి ఈ సమాచార హక్కు చట్టం అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది అనేటువంటి ఒక చారిత్రక నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూద్దాం. సో సమాచార హక్కు చట్టం మనకి 1776లో మొట్టమొదటిసారిగా స్వీడన్ అనేటువంటి దేశంలో ఈ యొక్క సమాచార హక్కు చట్టము అనేది ప్రారంభం కావటం అనేది జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో తొలిసారిగా సమాచార హక్కు చట్టాన్ని ఏ దేశము అనేది గుర్తించింది అంటే మీకు ఆన్సర్ ఏమవుతుందంటే స్వీడన్ అనేది అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక స్వీడన్ తర్వాత స్కాండినేవియా దేశాలు ఏవైతే ఉన్నాయో, అవినీతికి లేకుండా ఒక నీతివంతమైనటువంటి సమాజం, ప్రపంచంతో ఎప్పుడూ కూడా ఏ ఇండెక్స్లోనైనా నెంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటివి ఏంటంటే మనకి ఈ స్కాండినేవియా దేశాలు. ఇవి తరువాత ఏం చేశాయి, సమాచార హక్కు చట్టాన్ని అవలంబించాయి స్వీడన్ తర్వాత. అంటే స్వీడన్ కూడా ఒక స్కాండినేవియా దేశమే.
అలా స్కాండినేవియా దేశాలు ఒక 7-8. మరి భారతదేశంలో దీని పరిపాలన అనేది ఎలా ఉంది, సమాచార హక్కు చట్టం యొక్క పురోగతి ఎలా ఉంది అంటే, మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు 1923వ సంవత్సరంలో మనల్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయులు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరేంటంటే అధికార రహస్యాల చట్టాన్ని అనేది రూపొందించారు. ఏంటయ్యా ఈ చట్టం అంటే, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు అస్సలు తెలియచేయకూడదు. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సమాచారం, మనం ఎలా పరిపాలిస్తున్నాం అనేటువంటి సమాచారాన్ని ప్రజలకు అస్సలు చేయకూడదు అనేటువంటి తెలియకూడదు అనే ఉద్దేశంతో అధికార రహస్యాల చట్టాన్ని బ్రిటిష్ వారు 1923వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. తరువాత మనకి ఏమవుతుందంటే, రూపొందించిన తర్వాత దానికి స్వతంత్ర జీవితంలో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే తీరును అవలంబించడం జరిగింది. తరువాత 1976వ సంవత్సరంలో రాజనారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు తీర్పులో ఒక అమూల్యమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది సమాచార హక్కు చట్టం మీద వచ్చింది. ఏంటి సార్ అమూల్యమైన, ఏంటి సార్ ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే, సమాచారము అనేది పౌరులకు తప్పనిసరిగా అందించాలి, సమాచారం అనేది పౌరులకు తప్పనిసరిగా అందించాలి అనేటువంటి ఒక జడ్జిమెంట్ అనేది 1976లో రాజనారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇట్లా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందంటే, భారతదేశము అనేది ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో అత్యంత అధికారాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటే ప్రజలకే ఉన్నాయి. మరి ప్రజలకే అత్యధికమైనటువంటి అధికారాలు ఉన్నప్పుడు ప్రభుత్వ పరిపాలన గురించి ప్రజలకు ఎందుకు తెలియకూడదు అనేటువంటి ఒక ప్రశ్న అనేది లేవనెత్తడం జరిగింది. ఆ ప్రశ్నని బేస్ చేసుకుంటూ ఈ యొక్క న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు వీటినన్నిటిని బేస్ చేసుకుంటూ పౌరులకు సమాచారము అందించడము అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన విధి అని ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు అంటే, మనకి రాజనారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ జడ్జిమెంట్ ఇవ్వగానే తర్వాత ఈ సమాచారము అనేది మనకి ప్రాథమిక హక్కుల్లో కూడా అంతర్భాగమే. సమాచారం ఒక పౌరుడు పొందడం అనేది ప్రాథమిక హక్కుల్లో కూడా అంతర్భాగమే అని ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రాథమిక హక్కుల్లో భాగంగా సమాచార హక్కును కూడా గుర్తించారు మనకి. తర్వాత రాజ్యాంగంలో స్వేచ్ఛ స్వతంత్రాన్ని తెలిపేటువంటి ఆర్టికల్ మీ అందరికీ తెలిసిందే 19(1)A. ఆ 19(1)Aలో దేన్ని ప్రవేశపెట్టడం జరిగిందంటే సమాచార హక్కును కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత మనకి ఈ సమాచార హక్కు మీద ఒక చట్టము అనేది వస్తే బాగుంటుంది. ఎందుకంటే భారతదేశంలో కొన్ని విషయాలు, రాజ్యాంగంలో ఉండేటువంటి విషయాలు అమలు చెయ్యాలి అంటే పార్లమెంటు అనేది చట్టాలు చేయాలి. కొన్ని ఆర్టికల్స్ అనేవి అమల్లోకి రావాలంటే పార్లమెంటు చేసినటువంటి చట్టాల ద్వారానే అమల్లోకి వస్తాయి. కాబట్టి అందును ఆ యొక్క ప్రతిష్టతను గుర్తించి ఇక్కడ మనకి 19(1)A అమల్లోకి అనేది రావడం కోసం, సమాచార హక్కు అనేది అమల్లోకి రావడం కోసం భారతదేశంలో సందీప్ పాండే అనేటువంటి ఒక సామాజికవేత్త, అరుణ్ రాయ్ అనేటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళిద్దరి యొక్క కృషి ఫలితముగా మనకేం చేశారంటే సమాచార హక్కు చట్టాన్ని 2005వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. సో 2005లో సమాచార హక్కు చట్టము అనేది రూపొందించడానికి గల కారణం ఏంటి అంటే, అరుణ్ రాయ్ మరియు సందీప్ పాండే అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా కృషి ఫలితముగా మనకేమొచ్చిందంటే సమాచార హక్కు చట్టము అనేది వచ్చింది. సో ఈ యొక్క సమాచార హక్కు చట్టం ఏ ప్రధానమంత్రి కాలంలో చేయడం జరిగిందంటే అటల్ బిహార్ వాజ్పేయి నాయకత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ 2002లో సమాచార హక్కు చట్టాన్ని అనేది రూపొందించారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సమాచార హక్కు చట్టాన్ని అటల్ బిహార్ వాజ్పేయి కాలంలో 2002లో రూపొందిస్తే అది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2005 అక్టోబర్ 12 యూపీఏ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారు ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. గొప్ప ఆర్థికవేత్త, గొప్ప విశ్లేషిత వ్యక్తి, గొప్ప దయానీయుడు, మితభాషి అయినటువంటి మన్మోహన్ సింగ్ ఇటీవల కాలంలో మరణించాడు. సో అతని కాలంలో వచ్చింది ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టం.
అయితే వచ్చేటప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మినహాయించారు. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వర్తిస్తుంది ఈ చట్టము అని భారతదేశంలో ఉండేటువంటి 28 రాష్ట్రాలకి 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజెంట్ ఈ చట్టం అనేది అమలు అవుతుంది అని కూడా తర్వాత కాలంలో ప్రకటించారు. తర్వాత ఇది ఎప్పుడు వచ్చిందో గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 12, 2005. ఇది 6 చాప్టర్స్ 31 సెక్షన్స్తో అనేది సమాచార హక్కు చట్టం అనేది ఉంది. సో ప్రభుత్వ పాలనలో పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని, అకౌంటబిలిటీని అనేది పెంపొందించడం కోసం వచ్చినటువంటి ఒక చట్టమే ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టం అని గుర్తుపెట్టుకోవాలి. మరి సమాచార హక్కు చట్టం అనేది ఉంది కదా, ఈ సమాచార హక్కు చట్టం అందులో పౌరులు అనేవాళ్ళు ఉంటారు. ఈ పౌరులు అనేటువంటి వ్యక్తులు ఎవరి నుండి సమాచారాన్ని పొందుతారు? గవర్నమెంట్ నుండి, గవర్నమెంట్ ఆఫీసెస్ నుండి సమాచారాన్ని పొందుతారు కదా. మరి ఈ సమాచారాన్ని పొందేటప్పుడు ప్రధానముగా ఎన్ని రకాల సమాచారాన్ని పొందొచ్చు అని అడుగుతారు ఎగ్జామ్లో. ఎన్ని రకాల సమాచారాన్ని పొందొచ్చు అంటే 17 రకాల సమాచారాన్ని పొందొచ్చు. 17 రకాలుగా సమాచారాన్ని పౌరులు పొందొచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే సమాచారాన్ని ఏ విధంగా పొందాలి? నెంబర్ ఆఫ్ అండి, వీడియో ద్వారా, డాక్యుమెంట్స్ ద్వారా, సీడీల ద్వారా, ఫ్లాపీల ద్వారా, జిరాక్స్ కాపీల ద్వారా ఇలా దేన్నైనా పొందొచ్చు. మరి ఏ భాషలో పొందాలి? భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు ఏవైతే ఉంటాయో ఆ 22 భాషల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే సమాచారాన్ని పొందేటువంటి వ్యక్తి యొక్క ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి జస్ట్ చిరునామాను అనేది మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా తమకు కావాల్సినటువంటి సమాచారాన్ని తాము కోరవచ్చు. ఇక చట్టం పరిధిలో ఉండేటువంటి సెక్షన్, బేసిక్గా 6 చాప్టర్ 31 సెక్షన్స్ అన్నాం కదా. ఈ మధ్య కాలంలో ఒక 1 ఇయర్ బట్టి న్యూస్లో ఉండేటువంటి సెక్షన్స్ అన్నిటిని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సమాచార హక్కు చట్టం కొన్ని సంస్థలు మనకి ఇస్తాయి, కొన్ని సంస్థలు ఇవ్వకూడదు, ఇవ్వవు. మరి ఇచ్చే సంస్థలు ఏంటి, ఇవ్వని సంస్థలు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి సెక్షన్ 2H ప్రకారంగా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2H ప్రకారంగా మనకి రాజ్యాంగం ప్రకారంగా ఏర్పాటైనటువంటి ఏ సంస్థ అయినా, మనకు చూడండి రాజ్యాంగబద్ధ సంస్థలు అనేవి ఉంటాయి. సో రాజ్యాంగం ప్రకారంగా ఏర్పాటైనటువంటి ఏ సంస్థ అయినా మనకి ఈ యొక్క చట్ట పరిధిలోకి అనేది వస్తుంది, సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా కొన్ని సంస్థలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్, ఇలా చట్టాల ద్వారా కొన్ని సంస్థలు ఏర్పడతాయి. అలాంటి చట్టాల ద్వారా రాజ్యాంగబద్ధ సంస్థల నుండి సమాచారాన్ని పొందొచ్చు. నెక్స్ట్ వన్, నోటిఫికేషన్, ఉత్తర్వు ద్వారా ఏర్పాటైన సంస్థలు కానీ, ఎన్జిఓస్ కానీ, ప్రభుత్వం నుంచి రాయితీలు, భూ కేటాయింపులు పొందినటువంటి సంస్థలు ఏవైనా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. సార్ మరి ఈ చట్ట పరిధిలోకి రాని సంస్థలు ఏమిటి అని మీకు డౌట్ ఉంటుంది. ఈ చట్ట పరిధిలోకి రానిది ఏంటంటే ఇంటెలిజెన్సీ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటే ఏంటి? ఐబీ కానీ, రా కానీ, బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్జి అండ్ సిఐడి ఇటువంటి ఏవైతే కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా సమాచారము అనేది మనము కోరకూడదు, సమాచారాన్ని అది ఇవ్వకూడదు. ఎందుకంటే రక్షణకు సంబంధించి, భారతదేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి సంస్థలు కాబట్టి ఇవి దుర్వినియోగానికి గురైతే భారతదేశ యొక్క భవిష్యత్తు అనేది చాలా మరుగున పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నుండి సమాచారాన్ని కోరే హక్కు మనకి లేదు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సెక్షన్ 5(1) ఈ మధ్యకాలంలో న్యూస్లో ఉంది మనకి. ప్రతి ప్రభుత్వ పరిపాలన ఆఫీసులో పబ్లిక్ అథారిటీచే ధృవీకరించబడిన ఒక వ్యక్తి అనేది ఉంటారు. ఆ వ్యక్తి ఏం చేస్తారు? ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఉంటారు. అలా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఉండేటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తారు? అడిగిన వెమ్మటనే సమాచారాన్ని ఇస్తారు. సో అలా అడిగిన వెమ్మటనే ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని ఇచ్చేటువంటి వ్యక్తినే ఇక్కడ ఏమంటాము అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటారు. అది మనకి 31 సెక్షన్లో సెక్షన్ 5 క్లాజ్ 1లో గురించి చెప్పారు మనకి. నెక్స్ట్ సమాచారాన్ని పొందడానికి గల టైం పీరియడ్ గురించి చెప్పేది ఏంటి? సెక్షన్ 7 క్లాజ్ 1. సో అప్లికేషన్ పెట్టినప్పటి నుండి 30 రోజుల లోపల సమాచారాన్ని అనేది మనం పొందవచ్చు.
లేదా వ్యక్తి యొక్క జీవితం స్వేచ్ఛకు సంబంధించి 45 గంటల్లో అనేది సమాచారాన్ని పొందొచ్చు. ఒకవేళ అప్లికేషన్ అసిస్టెంట్ పబ్లిక్ ఆఫీసర్కి ఇస్తే కాల పరిమితి 5 రోజులు అదనపు సమయం కూడా ఒక్కొక్కసారి పట్టవచ్చు. ఒకవేళ థర్డ్ పార్టీ ప్రయోజనాలు అందులో ఉంటే ఒక్కొక్కసారి 40 డేస్ అనేది పడవచ్చు. ఒకవేళ థర్డ్ పార్టీ సమాచారం కూడా, ఒకవేళ థర్డ్ పార్టీ అంటే ఈ యొక్క వ్యక్తి సమాచారం కోరే వ్యక్తి వేరొక వ్యక్తికో లేదా వేరొక సంస్థకో సంబంధించిన వ్యక్తి అయితే కొంచెం సమయం అనేది పట్టొచ్చు. అవి మనకు అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. అయితే సమాచారాన్ని పొందడానికి అనుసరించే పద్ధతి సెక్షన్ 7 క్లాస్ 3 ప్రకారంగా ఒక 10 రూపాయల పోస్టల్ ఆర్డర్తో సమాచారాన్ని పొందవచ్చు. అదే మీకు సమాచారం అనేది కాగితంలో అయితే 2 రూపీస్ అవుతుంది. ఫ్లాపీ మీకు తెలుసు కదా, సమాచారాన్ని చాలా రకాలుగా పొందొచ్చు. ఏంటి, డిస్కుల ద్వారా లేదా సీడీల ద్వారా లేదా ఉత్తర్వుల ద్వారా ఇలాగ దేని ద్వారా, అలాగే దానికి సంబంధించినటువంటి రేట్లు అనేవి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెక్షన్ 8, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణ, వ్యూహాలు, శాస్త్రీయ ఆర్థిక ప్రయోజనాలు, విదేశీ సంబంధాలు, కోర్టు, ట్రిబ్యునల్స్ ప్రెసిడెంట్కు నిషేధించబడినటువంటి సమాచారం. అంటే సమాచారం పొందేటప్పుడు ఈ విషయాలపైన మనం సమాచారం అడగకూడదు. నెక్స్ట్ వన్, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన సభా హక్కులకు సంబంధించిన అంశాలు కానీ, మేధో సంపత్తి, వాణిజ్య వ్యవహారాలు కానీ, విదేశీ ప్రభుత్వాల నుండి అందుకున్నటువంటి రహస్య సమాచారం కానీ, సెక్యూరిటీ కారణాల నుండి అందుకున్న రహస్య సమాచారం కానీ, నేరస్తుల విచారణకు భంగం కలుగుతున్నటువంటి సందర్భానికి సంబంధించిన సమాచారం కానీ, క్యాబినెట్ పేపర్స్ కానీ, ఇవేవైతే ఉన్నాయో వీటి మీద సమాచారము అనేది ఇవ్వడము అనేది కుదరదు అని చెప్తుంది. సో సమాచార సేకరణకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇది మనకు అవసరం లేదు, జస్ట్ అవగాహన కోసం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాదు. ఒకవేళ వస్తే ఇది అనేది మనకి ఇంపార్టెంట్. అంటే అప్లేట్ అథారిటీ, అంటే మనం అప్లేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ అథారిటీ గురించి అనేది చెప్తుంది. ఇక్కడ ఏంటి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కదా మనకు సమాచారం ఇస్తారు అడిగిన వెంటనే. సో అడిగిన వెంటనే కొన్ని రోజుల వ్యవధిలో ఆయన సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా అతని పై స్థాయి అధికారికి అనేది సమాచారం కోరవచ్చు. అతను మనకి ఇవ్వడానికి ఒక 90 రోజుల లోపల అనేది ఇవ్వాలి. ఒకవేళ 90 రోజుల లోపల ఇవ్వకపోతే ఐ ఆఫీసర్, అంటే స్టేట్లో సమాచార హక్కు చైర్మన్ ఒకడు ఉంటాడు, సెంట్రల్లో సమాచార హక్కు చైర్మన్ ఒకరు ఉంటారు. అలా ఉండేటప్పుడు డైరెక్ట్గా అతని ద్వారా నుండి మనం సమాచారాన్ని పొందొచ్చు. అదే అప్లేట్ 2లోకి అనేది వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో సెక్షన్ 20 ప్రకారంగా సమాచారం కోసం వచ్చిన వ్యక్తి దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించడం. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకేంటి ఏదో ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ గురించి సమాచారం కావాలి. ఎగ్జాంపుల్, మైనార్టీ సంస్థకి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి ప్రతి సంవత్సరం అనే సమాచారం నాకు కావాలి. అలాంటి కావాలి అనేటప్పుడు నేను వెళ్ళి సమాచారం అడగడానికి అనేది ఒక పేపర్ ఇస్తే దాన్ని నిరాకరించిన, లేకపోతే ఎటువంటి కారణం లేకుండా సమాచారం ఇవ్వడంలో ఆలస్యము అనేది నెలకొన్నా, లేదా దరఖాస్తుడి యొక్క అసంపూర్తి తప్పుడు సమాచారం అనేది ఇచ్చిన, దరఖాస్తుదారుడు కోరిన సమాచారం అనేది నాశనం చేసిన, లేదా సమాచార అధికారికి ఒక రోజుకి 250 రూపాయల ఫైన్తో పాటు సుమారు మనకి 25,000 రూపాయల వరకు కూడా అతనికి అధికారికి ఫైన్ పడవచ్చు మనకి, ఒకవేళ సమాచారం కరెక్ట్గా ఇవ్వకపోయినా, తప్పుడు దోవలు పట్టించిన. నెక్స్ట్ 4(1)B స్వచ్ఛందంగా వెల్లడించాల్సినటువంటి సమాచారం గురించి చెప్తుంది. అంటే సమాచార హక్కు చట్ట ప్రకారం స్వచ్ఛందంగా ఎట్లు అంటే మీకు ఇందాకలే చెప్పాను కదా, 17 అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వెల్లడించాల్సి వస్తుంది. ప్రచార బాధ్యత సెక్షన్ 26 ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వ వ్యవహారాల్ని ప్రచారం చేయాలి. మీరు అడిగి తెలుసుకునే హక్కు మీదని స్వయంగా ప్రచారం చేసేటువంటి బాధ్యత కూడా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇది మనకి సమాచార హక్కు చట్టం గురించి. సో ఆర్టీఐ మనకి సిలబస్లో అనేది ఉంది, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేసి. కంపల్సరీగా దీని మీద ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. సో మనం కరెక్ట్గా 19 మినిట్స్లో మొత్తం పాలిటిక్ రివిజన్లో సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకున్నాం. ఇలా ఎంత పెద్ద లెసన్ అయినా ఒక 30 అవర్స్లో మొత్తం ఒక 30 గంటల్లో, అంటే నాకు తెలిసి మీరు ఒక 2-3 గంటలు 2-3 రోజులు, రోజుకి ఒక 8 అవర్స్ చొప్పున మీ టైం పాలిటీ మీద పెడితే పాలిటీలో ఉండే ఏ అంశాన్నైనా ర్యాపిడ్ రివిజన్ ద్వారా అనేది మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.